హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఒక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి. ఈ వీడియో చాలా 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 బాగుంటుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. షూరిటీ గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నిజంగా షూరిటీ పెట్టి ఎన్నో మోసపోయిన వ్యక్తులు, మనం షూరిటీ పెట్టిన మనం నష్టపోతున్నాం, కానీ తీసుకున్నటువంటి వ్యక్తులు బాగా లాభ పొందుతున్నారండి. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు నష్టపోకూడదనే అండి నా ఉద్దేశం, అందుకనే నేను ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, 4-5 రకాల వ్యక్తులు ఉంటారండి. ఒకరు పొలంను షూరిటీ పెడతారు, రెండో వ్యక్తి బంగారంను షూరిటీ పెడతాడు, మూడో వ్యక్తి ఏదైనా వస్తువు అండి, అంటే కారు కానీ బైక్ కానీ ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను షూరిటీ పెడతాడు. నాలుగో వ్యక్తి ఇంటిని షూరిటీ పెడతాడండి. ఇంటిని షూరిటీ పెడతాడు. ఐదవ వ్యక్తి ఇంకొక మనిషిని, ఏదైనా ఎంప్లాయ్ ఉంటాడు కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ వ్యక్తిని షూరిటీ పెట్టమని అడుగుతాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీకు ఈ వీడియో, ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు, పల్లెటూరులోనే కాదండి సిటీలలో కూడా ఇది జరుగుతుంది. ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలంటే, నీ దగ్గర నేను డబ్బులు 1,00,000 రూపాయలు డబ్బులు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలి అని. అప్పు కావాలని అడగడానికి వెళ్ళినప్పుడు, నేను ఏమి చూసి నేను ఈ డబ్బులు ఇవ్వాలి అని ఆ డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తి ఇతన్ని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నా దగ్గర ఫలానా కారు ఉంది, ఈ కారు తీసుకొని నాకు డబ్బులు ఇవ్వు అని మొదటి వ్యక్తి చెప్తాడు. కారు లేదా బైక్ అన్నప్పుడు దానికి 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తాడు. 1,00,000 రూపాయలకు తను ఎంతైతే వడ్డీ అనుకున్నాడో, ₹1.50, ₹2, ₹3, లేదంటే ₹5, ₹10 కూడా నడుస్తుందండి. నిజంగా కొన్ని ఆశ్చర్యపడాల్సిన విషయాలే. ఇంకా తప్పదు కదా, డబ్బులు అవసరము, ₹10కైనా కానీ తీసుకోవాలా. అందుకని తన దగ్గర ఉన్నటువంటి కార్ను షూరిటీ పెట్టి డబ్బులు తెచ్చుకుంటాడు. 1 ఇయర్కు తీర్చాలా, లేదంటే 2 ఇయర్స్కు తీర్చాలా అని ఆ వ్యక్తి అతని దగ్గర సంతకం పెట్టుకొని, కార్ అయితే ఇతను తీసుకొని అమౌంట్ అతనికి ఇస్తాడు. కార్ పేపర్స్ అన్నీ ఇతను తీసేసుకుంటాడు. ఇంకా 1 ఇయర్ లేదా ఆయనకి ఇచ్చిన టైం అయిపోయిన వెంటనే ఏం చేస్తాడు, ఆయనకి ఇన్ఫామ్ చేస్తాడు, నీ కారు నీకు టైం అయిపోయింది అని ఇన్ఫామ్ చేస్తాడు. ఇన్ఫామ్ చేసినప్పటికీ అతని దగ్గర డబ్బులు ఉంటే ఈ కారును తీసుకొని అతని డబ్బులు అతనికి ముందు ఇచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చేస్తాడు. అదే తీసుకున్న వ్యక్తి దగ్గర డబ్బులు లేదంటే, ఇంకా ఆ టైం అయిపోయిన తర్వాత ఇన్ఫామ్ చేసిన తర్వాత అతను తిరిగి డబ్బులు ఇచ్చిన తనకి ఇవ్వకపోతే ఆ కారు ఇతనే ఉంచుకుంటాడు. అలా కారు అయితే ఆయన 10 లక్షలు పెట్టి కొనింటాడు, కానీ ఈయనకు 2 లక్షలకు 3 లక్షలకే షూరిటీ పెట్టి ఆ కారును అయితే 2-3 లక్షలకే అమ్మేసుకుని ఉంటాడు. ఆ వడ్డీ కట్టలేక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు దాదాపు 4-5 లక్షల వడ్డీ అవుతుంటుంది కదండి. ఇంకా వడ్డీ మొదలంతా కలిపి అలాంటప్పుడు ఈ కారును వదిలేసుకుంటాడు అది కట్టలేక. అది మొదటి వ్యక్తి. ఇంకా రెండవ వ్యక్తి ఇంటిని, పొలాన్ని పెట్టుకుంటాడు, షూరిటీ ఆయకంలో పెట్టుకుంటాడు. ఇది బ్యాంకులో వాళ్ళు కూడా, మాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయం చేసినారండి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు చేయకూడదని కాదు. వాళ్ళు పొలాలను కానీ ఇంటిని కానీ బ్యాంకులో కానీ ఎవరి దగ్గరైనా డబ్బులు కావాలన్నప్పుడు షూరిటీ పెట్టి ఇంటి పేపర్లను పెట్టి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత సేమ్ కార్ లాగానే ఈ డబ్బులను తీర్చలేనప్పుడు వాళ్ళ పీరియడ్ తర్వాత అదే బ్యాంకు వాళ్ళు అయితే వేలం వేస్తారు. ఇది కొంతమంది వ్యాపారస్తులను అక్కడికి పిలిపించి దాని కాస్ట్, అక్కడ ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంది అనేది వేలం వేస్తారు. వేలం వేసిన తర్వాత అక్కడ దాని కాస్ట్ కంటే ఎక్కువ ఎవరు పాడుకుంటారో వాళ్లకు దాన్ని ఇచ్చేస్తారు. దాంట్లో లాభం వస్తే ఇంటి ఓనర్లకి, వాళ్ళ డబ్బులు చెల్లిపోను లాభం వస్తే ఇంటి ఓనర్లకి ఇస్తారు. ఒకవేళ నష్టం వస్తే మళ్ళా తిరిగి ఇంటి ఓనర్లే వీళ్ళకి కట్టాల్సి వస్తుంది. అలా ఇంటిని కూడా కోల్పోయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇంకా మూడవ వ్యక్తులు బంగారాన్ని ఆయకంలో పెడతారు. అంటే ఇది కూడా అలాగనేనండి, సేమ్ మన బంగారం, మన దగ్గర పాత బంగారం ఉంది, మనకు ఏదైనా డబ్బులు అర్జెంటుగా అవసరం అంటే
ఆ వ్యక్తి దగ్గర పెట్టి, షావకారు దగ్గర పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం. డబ్బులు బ్యాంకులో అయినా కానీ పెట్టి తెచ్చుకుంటాం. బ్యాంకులో అయితే మనము తిరిగి ఆ డబ్బులు కట్టినప్పుడు వాటిని కూడా సవాల్ పాడతారు. అదే విలేజ్లలో అయితే ఇంకా సవాల్ ఏం పాడరు, కానీ డబ్బులు ఇచ్చిన వ్యక్తి వాటిని తీసుకొని డబ్బులు కట్టలేకపోతే ఆ బంగారాన్ని ఆయన దాదాపు 2 లక్షలు పెట్టి కొనింటాడు. 3 సవరాలు 3 తులాలు 4 తులాలు అలాంటిది 2-3 లక్షలు పెట్టి కొనింటాడు. ఇతనికి మాత్రం ₹1,00,000 డబ్బుల కోసమే ఆ వస్తువుని ఇక్కడ షూరిటీ పెట్టి డబ్బులు తీసుకొని వెళ్ళింటాడు. అలాంటప్పుడు డబ్బు కట్టలేనప్పుడు ఇతను ఆ బంగారాన్ని ఉంచుకోవడం వలన ఇతనికి 2-3 లక్షలు అయితే లాభం వస్తుంది కదండి. ఇలాంటి వ్యక్తులు కొంతమంది. ఇంకా తర్వాత పొలాలను ఆయకంలో పెట్టుకుంటారు. 4వదిగా పొలాలను. ఇది పాతకాలంలో చాలా ఉండేదండి, ఇప్పుడు కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఆ కాలము 10 రూపాయలకు 20 రూపాయలకు కూడా మన మామూలుగా మధ్యతరగతి కుటుంబాలు, ధనికులంట, ఈ బిలో లో క్లాస్ వాళ్ళు ధనికుల దగ్గర డబ్బు కోసము ఈ పొలాలను ఆయకంలో పెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర కనీసం ఏదైనా వాళ్ళ పిల్లలకు అనారోగ్యం వచ్చినా, వాళ్ళ భార్యలు డెలివరీ అయినా, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది కాదు. అలాంటప్పుడు ఈ పొలం పేపర్లు వాళ్ళ దగ్గర పెట్టి, పెద్దవాళ్ళ దగ్గర పెట్టి వీళ్ళు డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళకు ఏం చేస్తాం, ఆ కాలం మళ్ళీ పూట గడవని పరిస్థితి, ఆ డబ్బులను మళ్ళీ తీర్చలేని పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ పొలాలన్నింటినీ వాళ్ళకే వదిలేస్తారు. వదిలేసినప్పుడు వాళ్ళు ఇంకా డబ్బులు కట్టలేరు కదా, ఆ పొలం లాస్. చూడండి ఎంత నష్టపోయినారో. ఇంకా చివరిగా 5వ వ్యక్తి, నిజంగా ఈ విషయంలో అతనికి సంబంధం లేకపోయినా కానీ నష్టపోయేది ఈ వ్యక్తేనండి. ఈ వ్యక్తి, ఒక వ్యక్తికి మా ఇంట్లో నేనున్నాను, నా తర్వాత మా అక్క కానీ, మా చెల్లి కానీ, మా తమ్ముడు కానీ ఉన్నారనుకో, మా తమ్ముడికి కానీ మా చెల్లికి కానీ డబ్బులు అవసరమైంది. అప్పుడు నన్ను అక్క నువ్వు రా, నాకు డబ్బులు కావాలి, నువ్వు షూరిటీ పెడుదురా అన్నప్పుడు మా చెల్లే కదా అని ప్రేమతో నేను వెళ్ళి అక్కడ షూరిటీ పెడతాను. నా చెల్లి తరపున నేను సైన్ చేస్తాను. అతను అడుగుతాడు, నీకు డబ్బులు వేయడానికి ఎందుకు ఇవ్వాలా నేను డబ్బులు అంటే, అప్పుడు నేను వెళ్ళి, ఒకవేళ నాకు ఉద్యోగం ఉంటే నేను వెళ్ళి అతనికి షూరిటీ పెట్టినప్పుడు ఆ డబ్బులు తిరిగి నా చెల్లి నా తమ్ముడు కట్టలేని పరిస్థితుల్లో పక్షాన నేను వెళ్ళి ఆ డబ్బులు కట్టాలి. ఇలా నష్టపోయే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. ఈ 5 పనుల వలన నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి జాగ్రత్త పడండి. మీ పొలాలను, మీ ఇంటిని, మీ కార్లను, మిమ్మల్ని, మీ ఉద్యోగాలను దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి డబ్బు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. డబ్బు లేకపోతే మాత్రం మనము ఏమీ చేయలేము. కాబట్టి డబ్బుకు విలువ ఇవ్వండి. డబ్బు కూడా అవసరమని గ్రహించండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.